పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో తెలంగాణ సాంస్కృతిక సారథి వెన్నెల గద్దర్ తోటి ఉన్నాము. రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. గద్దర్ పేరు మీద ఎలా అనిపించింది మీకు? చాలా మంచిగా అనిపించింది. యావత్ తెలంగాణ ప్రజలంతా చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎలా ఉంది సాంస్కృతిక పరంగా తెలంగాణ రాష్ట్రం ఈ ప్రభుత్వంలో ఎలా అనిపిస్తుంది? ఇది తెలంగాణ సాంస్కృతిక సారథి బాధ్యత ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ ప్రజల్లోకి, అట్టడుగులున్న ప్రజల్లోకి చేర్చడం తెలంగాణ సాంస్కృతిక సారథి ఒక లక్ష్యం. సో నేను ఈ బాధ్యత తీసుకున్నప్పటి నుంచి మొదటిగా కళాకారుల వెల్ఫేర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో వాళ్ళని మళ్ళొక్కసారి ఆ నమ్మకము, ఆ ప్రేమ, ఆ ధైర్యం కలిపేయడానికి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి శాలరీస్ టైంకి రావడం జరుగుతుంది. మెడికల్ ఇన్సూరెన్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ట్రైనింగ్స్ మీద ఫోకస్ చేసాం. ఇది అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా మనం ట్రాన్స్ఫర్స్ చేసి అట్లాగే డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్ఛార్జ్ వచ్చి పెద్ద ఎత్తున ప్రజలోకి వెళ్ళడానికి, ప్రజలకు చేరువగాడానికి అదొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అయింది. మరొక వైపు గద్దర్ అవార్డ్స్ని కూడా కొన్ని ప్రతిపక్షాలు అంటే వ్యతిరేకించిన పరిస్థితి. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే గద్దర్ పేరు మీద అవార్డ్స్ ఎందుకు ఇస్తారు అని అన్నారు కొంతమంది. ప్రతిపక్షాలకు మనం జవాబు చెప్పాల్సుకున్న అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళు అట్లా అంటూనే ఉంటారు. అది గద్దర్ అన్న ఎప్పుడు అలా చేసేవాడు. తన ఆశయము గొప్పదిగా ఉన్నప్పుడు, తను చేసే పని ప్రజలకు, సమాజానికి మంచిదైనప్పుడు ఎంతోమంది ఎన్ని మాట్లాడినా సరే హీ వుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ హిస్ వర్క్ అంటాడు. సో అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యంలో తను చేసే పని మీదనే ఫోకస్ చేస్తున్నాడు. అట్లాగే గద్దర్ అవార్డ్స్ కూడా అందులో ఒక భాగం. ప్రజలకు తెలంగాణ ఉద్యమాలు నడిపించి, ఒక పాటతోని ఉద్యమాలు నడిపించి మళ్ళీ దశ తెలంగాణ ఐక్యం చేసి తెలంగాణ సాధించే వరకు తన రక్తం చిందించిన గద్దర్ అన్న పేరు మీద అవార్డ్స్ ఇవ్వడం అనేది యావత్ తెలంగాణ ప్రజలు దాని గుండెలింట హద్దుకున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే అవి సరిదిద్దుకుంటూ పోతూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తుందని అనుకుంటున్నారా? ఆల్రెడీ పెద్దపీట వేసింది కదా, అనుకుంటున్నారేంటి? అట్లా ఈరోజు వచ్చిన ఖర్గే గారు కూడా ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. అంటే గ్రామ స్థాయి నాయకుల నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు ఇప్పుడు మీటింగ్ జరుపుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మొదటిగా ఏ పార్టీ నుంచి ఈ విధంగా జరగలేదు. మొదటిగా బూత్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ కార్యకర్తలని ఖర్గే గారు స్వయంగా ఇక్కడ కలవడం జరుగుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మొత్తం గ్రామ స్థాయిలో వస్తున్న కార్యకర్తలను ఆయన ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి సూచకమని నేను అనుకుంటున్నాను. అట్లాగే ఇది ఒక సమాజాన్ని ఏర్పరచడానికి దాంట్లో భాగమే చేస్తున్న ప్రతి ఒక్క పని. ఇందాక అన్నారు కదా, మనం వేరే వాళ్ళకి జవాబు చెప్పుకుంటూ పోతే పని చేయం. సో మన పని త్రూయే ప్రజలకి ప్రూవ్ చేస్తాం, మన పని త్రూయే ప్రజల్లోకి వెళ్తాం, మన పని త్రూయే ప్రజల సమస్య సాల్వ్ చేయి వాళ్ళలో భాగమై వాళ్ళతో జీవన పయనం చేయడమే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం.